వరంగల్ కాశీబుగ్గ పార్లమెంటు సమావేశం తర్వాత భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన అవహేళన ప్రదర్శనను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో కాశీబుగ్గ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంటనే రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ నాయకులు గంటా రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పన్నాల శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుస్మ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రద్దుపరచాలని, క్రిమినల్ చట్టాలకు గట్టి భద్రత కల్పించాలి. చట్టాలను రూపుమాపడం కోసం పార్లమెంట్లో ఏదైతే చట్టాలు చేయడానికి కోసం అని చెప్పి ఈ పార్లమెంట్ సెషన్ నిర్వహిస్తున్నారో దానికి వేధించి ఈ కాంగ్రెస్ కూటమి ఏదైతున్నదో వాళ్ళు నిరంకుశ తత్వాన్ని వాళ్ళు అవలంబిస్తూ పార్లమెంట్ సెషన్ నడవకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్న తీరులో ఇది ఒక భాగమని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే ఈ చోట బచ్చాగాడు వీడియోలు తీయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. శుభ సతీష్ బాబు, రాష్ట్ర కార్యవర్గం. ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు పార్లమెంటు బయటకు పోతున్నప్పుడు ద్వారం దగ్గర ఇండియా కూటమి రాహుల్ గాంధీ తదితరులందరూ కూడా నిలబడి వారిని ఆపి అవమానపరిచేటువంటి మాటలు చెప్పినటువంటి ఆ సందర్భంలో రాహుల్ గాంధీ స్వయంగా వీడియో తీయడం, తర్వాత ఫ్లెక్స్ ఫోటోలు తీయడం జరిగింది. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ఆయనే ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆ యొక్క వ్యక్తిని ఆ విధంగా అవగాహన చేయడం రాష్ట్రపతికి విలువ ఇవ్వకుండా రాహుల్ గాంధీ చేసినటువంటి చర్యలను యావత్ దేశం ఖండిస్తున్నది. భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది.